హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు విఎస్టీ ఫ్యామిలీ వ్లాగ్స్. 985. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మా వారైతే షాప్ క్లోజ్ చేసి అయితే త్వరగా వచ్చారు ఇంటికి. ఇక మా పాప అయితే డాడీ త్వరగా వచ్చారు కదా, మనం అలా సరదాగా విజయవాడ అయితే వెళ్ళొద్దామని చెప్పి అయితే అడిగింది పాప. సరే అని చెప్పి ఇక అలా బయలుదేరి వెళ్తున్నాం అనమాట. మాది షాప్ కాబట్టి డే టైం వెళ్ళడం అయితే కుదరతండి. ఇలా నైట్ టైమే అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకుని ఇలా విజయవాడ వరకు అయితే వెళ్తాము. ఇప్పుడైతే పాపని తీసుకుని మేము ముగ్గురు మాత్రమే వెళ్తున్నామండి. ఎందుకంటే బాబు వాళ్ళ చింటాడే వాళ్ళ ఇంటికి హైదరాబాద్ అయితే వెళ్ళాను. నేనైతే ఈ పక్కన యానిమల్స్ అవి కనిపిస్తున్నాయి కదండి బొమ్మలు, అవైతే వీడియో తీస్తున్నాను అనమాట. అందరికీ తెలిసిందే విజయవాడలో ఇవన్నీ ఉంటాయని. నేనైతే మామూలుగా అయితే వీడియో తీసుకుంటూ వస్తున్నాను. 1 ఇయర్ బ్యాక్ అయితే ఇటువైపు మా వారు మా మావయ్య గారు అయితే డైలీ జర్నీ చేసేవారు. ఎందుకంటే మా బాబు స్కూల్ ఇక్కడే అనమాట. మార్నింగ్ మా వారు డ్రాప్ చేసేవాళ్ళు, ఈవినింగ్ వచ్చేసి మా మావయ్య గారు పికప్ చేసుకుని తీసుకొచ్చేవారు. ఇంత దూరం జర్నీ అయిపోతుందని చెప్పి అయితే ఇక మానిపించేసాము. మానిపించేసి మేము ఉండే ప్లేస్ గన్నవరం దగ్గరే జాయిన్ చేసామన్నమాట బాబుని. ఇక ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే మా పాప ఇన్స్టాగ్రామ్ లో అయితే చూసిందండి. చూసిన కాడ నుంచి అడుగుతూనే ఉంది ఇక్కడ నాకు ఐస్ క్రీమ్ కావాలని చెప్పి. ఇక్కడికైతే తీసుకొచ్చారండి. ఇక ఏ ఐస్ క్రీమ్ కావాలైతే మా వారైతే చూస్తున్నారు. నేనైతే మ్యాంగో ఐస్ క్రీమ్ అని చెప్పాను, పాప వచ్చేసి చిక్కు ఐస్ క్రీమ్ చెప్పి దాని మీద టాపింగ్ అయితే చాక్లెట్ ఫ్లేవర్ అయితే చెప్పిందనమాట. అవి తీసుకున్నాము. వాటి టేస్ట్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇక్కడ ఐస్ క్రీమ్ ఇది పీవీపీ పక్కన అయితే మాకు కనిపించింది. ఇక వెళ్ళాము. పాప అయితే చాలా ఎంజాయ్ చేస్తూ అయితే తింటుంది, చూస్తున్నారు కదా. అక్కడ నుంచి బయలుదేరి ఈస్ట్ స్ట్రీట్కి అయితే వచ్చేసామండి. వచ్చేసరికి 12 కూడా అవ్వలేదు. అప్పటికి పోలీసులు అయితే షాప్స్ అన్ని అయితే క్లోజ్ చేపిచ్చేస్తున్నారు. మేము వెళ్ళేసరికి కొన్ని షాప్స్ అయితే క్లోజ్ అయ్యే ఉన్నాయి, కొన్ని అయితే ఓపెన్ చేసి అయితే ఉన్నారు. ఇక అలా చూసుకుంటూ అయితే వెళ్తున్నామండి. మాకైతే తెలియదు 12 లోపే క్లోజ్ చేసేస్తారని. తెలుసుంటే వచ్చేవాళ్ళం అయితే కాదు. ఇక వచ్చాముగా ఏదో ఒకటి తీసుకోవాలి కదా. ఇక ఫలోడా అయితే కూడా బాగుంటుంది అనమాట. ఇక ఐస్ క్రీమ్ తిన్నాం కదా అని చెప్పి అయితే ఫలోడా అయితే తీసుకోలేదు. ఇక మా వారైతే ఇక లాస్ట్లో పరోటా అయితే కనిపించింది. అక్కడ కూడా ఫుల్గా అయితే జనం ఉన్నారు. ఇక ఆ క్రౌడ్లోనే వెళ్ళారు. ఇక అక్కడ మమ్మల్ని అయితే అడుగుతున్నారు, ఇక్కడ తినేస్తారా పార్సల్ చెప్పమంటారని అడుగుతున్నారు. వద్దులే ఇక్కడ తినము, ఇంటికే పార్సల్ చెప్పంటే ఇక పార్సల్ అయితే చెప్పారు. ఇంకేమైనా కావాలని కూడా అడిగారు. ఇక ఇంకేం వద్దులే, ఇవి చాలు, మనం ఇక వెళ్ళిపోదామని చెప్పి అయితే అన్నాను. ఇక పార్సల్ కూడా వచ్చింది. ఇక అవి తీసుకుని అయితే రిటర్న్ అయిపోయామండి. దారిలో మోడల్ డైరీ దగ్గర అయితే ఆగాము. మా వారైతే కాఫీ తాగుతున్నారు, పాప వచ్చేసి అయితే బ్లూబెర్రీ తాగుతుంది. మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే నైట్ 1 o'clock అయితే అయ్యిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.